కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చేతకాని దద్దమ్మలందరూ అసెంబ్లీకి పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్ళందరికీ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారో లేదంటే ఈవీఎంల్లో గెలిచారో భగవంతుడికి తెలియాలి. ఈరోజు ప్రజలు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఎందుకు గెలిచారు, ఎందుకు నియోజకవర్గానికి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వీళ్ళ మూలంగా ఎవరికి ఉపయోగం అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. నెల జీతాలు తీసుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే ప్రత్యేక హోదా విభజన హామీల కోసం గొంతెత్తి పార్లమెంట్లో ప్రశ్నించేటటువంటి దమ్ము లేనటువంటి ఈ పార్లమెంటేరియన్లు చూసి ఇతర రాష్ట్రాల్లో ఉదాహరణలుగా చెప్పుకుంటున్నారు. ఆంధ్ర వాళ్ళు వాళ్ళ ప్రజలనైనా అమ్మేస్తారు, రాష్ట్ర ప్రయోజనాలనైనా అమ్మేస్తారు. కానీ మనం ఐక్యతగా ఉండాలని తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి ఎన్నికల్లో ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటున్నారంటే మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కూటమి సర్కార్ కానీ అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మొట్టమొదట రాజధాని కోసం మాట్లాడతారు. అలాగే కార్పొరేట్ మీడియా 4 అడుగులు ఎదరకేసి పెద్ద పెద్ద వార్తలు రాస్తుంది. ఏ కళ్ళకు కనపడడం లేదా? ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఇలాంటి ప్రమాదమే, ఇలాంటి అన్యాయమే ఇంకో రాష్ట్రంలో జరిగితే ప్రజలు ఊరుకుంటారా? ఎంపీలనే ఉరికించి కొడతారు. నేపాల్లో, శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో అంతకు 10 రెట్లు అలాంటి పరిస్థితులు వస్తాయి. అందుకని ఈరోజు ఆంధ్రులు చైతన్యవంతం అయ్యి వాళ్ళలో ఒక తిరుగుబాటు స్వభావం పెరిగే వరకు మీరు ఎదురు చూడకండి. ఎంపీలకి ఈ రాష్ట్రం నుంచి తరిమి వేసేటటువంటి రోజులు వచ్చేస్తాయి. అలాగే కొన్ని కార్పొరేట్ మీడియాల అడ్రస్లు కూడా గల్లంత అయిపోతాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం ఘోరాతి ఘోరంగా విషం చిమ్ముతుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద. మీ స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది రాజకీయ నాయకుల్ని మీ తాకట్టు పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని స్కాములు మీరు బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నారు. 12 ఏళ్ళు అయింది రాష్ట్ర విభజన జరిగి. ఈ 12 ఏళ్ళుగా ఒక్క డెవలప్మెంట్ లేదు ఆంధ్రప్రదేశ్లో. అలాగే అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకు పనికిరానటువంటి వార్తలు కొన్ని పత్రికలు, కార్పొరేట్ పత్రికలు రాసి ప్రజల దృష్టి మళ్లిస్తున్నాయి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. మన బిడ్డల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ కాపాడుకోవాలి. ఇక్కడ అవసరం లేనటువంటి ఏదో ఒక అవాస్తవాల్ని ఒక వార్త కింద మళ్లించి నిరంతరం ఆ వార్త వెనకతలా తిరిగేటటువంటి పరిస్థితులకి తీసుకొస్తున్నాం. ఈరోజు గ్యాస్ ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే గ్యాస్ కొరతట, ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే పెట్రోల్ కొరతట, డీజిల్ కొరతట. మనకు చెవులో పువ్వులు పెడుతుంటారు. ఇక్కడ కలెక్టర్లు ఏమయ్యారండి? ఇక్కడ ప్రజాప్రతినిధులు ఏమయ్యారండి? బార్లు బంకుల దగ్గర నించున్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏమైంది? అసలు పెట్రోల్, డీజిల్ ఎక్కడ కొరతుంది? గ్యాస్ ఎక్కడ కొరతుంది? ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి నిధులు, నిక్షేపాలు మన కేజీ బేసిన్లో ఉన్నాయి. మన కేజీ బేసిన్ నుంచి యావత్ ప్రపంచ దేశాలు కూడా వెళుతున్నాయి. అలాంటి అద్భుతమైనటువంటి ఖనిజ సంపద కలిగినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పెట్రోల్, డీజిల్ కొరతని అబద్ధాలు చెప్తున్నారు. బారులు తీరుతుంటే బంకుల దగ్గర ఎమ్మెల్యేలు, ఎంపీలు చేతకాని దద్దమ్మల్లాగా ఇళ్లలో కూర్చుంటున్నారు. కనీసం ఆ కార్పొరేట్ మీడియా మీకు బాధ్యత లేదా? అసలు క్రూడ్ ఆయిల్ ఎక్కడ కొరత ఉంది, గ్యాస్ ఎక్కడ కొరత ఉంది అని ప్రశ్నించేటటువంటి ఒక్క నాయకుడు లేడు. కానీ ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజల భయస్థులు. ప్రజల్లో చైతన్యం అంటే అడిగితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. చైతన్యం రాదు, ఏదో ఒక రోజు తిరుగుబాటే వస్తుంది. ఆ తిరుగుబాటు ఎలా ఉంటుందంటే ఈ ఎంపీలు ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయేటటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. కొన్ని పత్రికలకి అడ్రస్ గల్లంత అయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి పేదవాడు వెనక వాడి నష్టానికి ఈ కార్పొరేట్ లీడర్స్, కార్పొరేట్ పత్రికలే కారణం. వాళ్ళ సంపదని, వాళ్ళ శ్రమని దోచుకుంటున్నారు. అవసరం లేనటువంటి విషయాల్ని వార్తల కింద చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ గొప్ప సంపన్న రాష్ట్రం, ఒక పెద్ద గని కలిగినటువంటి రాష్ట్రం. ఇక్కడ పేదరికం లేదు. మన రాష్ట్ర సంపద ప్రపంచ మరో కువైట్, దుబాయ్ కన్నా గొప్ప దేశం లాంటి ఒక సంపద కలిగినటువంటి రాష్ట్రం మనది. అందుకని ప్రజలు ఏదో రోజు మేలుకుంటారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఆ చైతన్యాన్ని తీసుకొస్తుంది. ఖచ్చితంగా గ్రామాల్లో, మండలాల్లో ఈ ప్రధాన రాజకీయ పార్టీల జెండాలు కూకడు వేళ్లతో పీకేసేటటువంటి రోజులు
ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి రావడానికి భయపడేటటువంటి పరిస్థితులు వస్తాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. అలాగే ఈ కార్పొరేట్ మీడియా వార్తా విధానాలు కూడా మార్చుకోకుండా ఈరోజు చెక్కభజన చేస్తూ అవసరం లేనటువంటి వార్తలు పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాసి ప్రజలకు ద్రోహం చేస్తే మీ అడ్రస్లు కూడా గల్లంతయ్యేటటువంటి రోజులు వస్తాయని చెప్పి ఆ కార్పొరేట్ మీడియా సంస్థల్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం.